నమస్తే, నేను శాలిని. వెల్కమ్ టు 6 టీవీ. బులెటిన్ విశేషాలకు వెళ్లే ముందు టాప్ న్యూస్ చూద్దాం. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. పివి నరసింహారావుతో పాటు మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్ కు భారతరత్న అందించారు. కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించడం సంతోషకరమైన విషయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు. పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఇంటి దొంగలే దొంగతనానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో రెవెన్యూ ఉద్యోగి హనుమంతుతో కలిసి బొమ్మనపల్లి మాజీ సర్పంచ్ విలువైన పత్రాలను దొంగిలించడానికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు కార్యాలయంలోని ఇరువురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ పై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిని దూషించిన వ్యవహారంలో పోలీసులు బాల్క సుమన్ పై కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయన కోసం పోలీసులు 2 రోజుల నుండి గాలింపు చర్యలు చేపట్టారు. బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. మహిళలకు నెలకు 1000 రూపాయలు ఆదా అవుతున్నాయన్నారు. ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి రోడ్డు మీద వారితో నిరసన చేయిస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కూడా తమ ప్రభుత్వ బాధ్యత అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వారి కోసం ఏడాదికి 12,000 ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని తెలిపారు. వచ్చే బడ్జెట్లో ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ఇస్తామన్న హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. దళితుల సంక్షేమ పథకాలను గత ప్రభుత్వం తీసేసిందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని అసెంబ్లీలో ఆయన ప్రతిపాదించారు. దీన్ని మరో ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి బలపరిచారు. గత ప్రభుత్వం చేసిన పాపాలని బయట పెడతారని, భారత చేసిన తప్పులన్నీ తనకు తెలుసని వీరేశం తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ అంటే ఎందుకు భయపడుతున్నారని విపక్ష నేతలను ప్రశ్నించారు. అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్లకు మద్దతుగా ప్లకార్డులతో అసెంబ్లీ లోపలికి వెళ్లడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు యత్నించారు. అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు ఎంత పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినా దొంగతనాలు సెల్ ఫోన్లు అపహరణకు గురవుతూనే ఉన్నాయి. దీంతో పోలీసులు మరో కోణంలో బందోబస్తుకు శ్రీకారం చుట్టారు. గుడి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను అమర్చారు. కెమెరాల నిఘాతో ఆలయాన్ని పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా జనాలు ఎక్కువగా ఉన్న చోట మఫ్టీలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా గుడ్లవల్లేరు మండలంలో 4వ విడత ఆసరా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి, ప్రజలకు చేసిన మంచి కార్యక్రమాలతో సీఎం జగన్ మీ ముందుకు వస్తున్నాడని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా చేసిన మంచి పనులను ఎలుగెత్తి చాటి చెబుతున్నాడని ఆయన పేర్కొన్నారు. జనసేన బీజేపీలతో కలిసొచ్చి చంద్రబాబు కల్లబల్లి మాటలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, తదితర నాయకులు పాల్గొన్నారు. మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తూప్రా నియోజకవర్గంలో 7 బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో 7 కౌన్సిలర్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, చైర్మన్ తీరుపై వివరించనున్నారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడల నుంచి బైక్ మీద వచ్చిన ఇద్దరు దుండగులు చైన్ లాక్కెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలతో దర్యాప్తు చేపట్టారు. బైక్ తో విన్యాసాలు చేస్తున్న పోకిరీలను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ టీ హబ్ సమీపంలో బైక్ స్టంట్స్ చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్న పోకిరీలను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. 4 బైకులతో పాటు 6 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా పాల్వంచల భారీగా అక్రమ కలపటేకు బయటపడింది. దుమ్ముగూడెం నుండి ఖమ్మంకి తరలిస్తున్న కలపటేకు వాహనాన్ని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. వాహనానికి వెనుక నెంబర్ ప్లేట్ లేకుండా సుమారు 3 లక్షల విలువైన కలపటేకును అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుండి వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు రిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.